నమస్తే, వెల్కమ్ టు విజిల్. నేను మీ స్వాతి. చట్టం దృష్టిలో అందరూ సమానమే. తప్పు చేసిన వారికి కోర్టులో శిక్ష విషయంలో ఎవరికీ మినహాయింపు ఉండదు. నేర రుజువైతే ఎంతటి వారైనా సరే శిక్ష అనుభవించాల్సిందే. అయితే ముందుగా జరిగే వాదనలు కూడా న్యాయస్థానాలు వినే పరిస్థితి చాలా సందర్భాల్లో ఉండదు. చట్టాల్లో ఉన్న లొసుగులతో లక్షల కేసులు విచారణ దశలోనే ఉన్నాయి. కొన్ని కేసుల్లో అయితే నిందితులు విచారణకు కూడా హాజరు కాకుండా మినహాయింపు పొందుతున్నారు. కోర్టుకు వెళ్లకుండా మినహాయింపు పొందిన వారిలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ ముందు వరుసలో ఉన్నారు. 2019 నుంచి 6 ఏళ్లుగా ఒక్కసారి కూడా కోర్టులో వాయిదాలకు వెళ్లడం లేదు. అక్రమాస్తుల కేసులో 2012లో జగన్ను సిబిఐ, ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అప్పట్లో 16 నెలల పాటు చంచల్గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు జగన్. ఆ తర్వాత బెయిల్పై బయటకొచ్చిన జగన్ ప్రతి శుక్రవారం వాయిదాలకు నాంపల్లి సిబిఐ కోర్టు ముందు హాజరయ్యారు. చివరికి పాదయాత్ర చేస్తున్న సమయంలో కూడా ప్రతి శుక్రవారం క్రమం తప్పకుండా కోర్టుకు హాజరయ్యేవారు. అప్పట్లో వాయిదాల నుంచి మినహాయింపు కోసం ఎన్నో ప్రయత్నాలు చేసినా అవేమీ అంతగా ఫలించలేదు. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రం భద్రతను కారణంగా చూపించి వాయిదా నుంచి మినహాయింపు పొందారు. సీఎంగా ఉన్న తాను కోర్టుకు రావాలంటే ప్రభుత్వానికి ఒక రోజుకు 60 లక్షల ఖర్చవుతుందని, అలాగే భద్రతాపరమైన సమస్యలున్నాయని, కాబట్టి తనకు మినహాయింపు ఇవ్వాలని కోరారు. దీంతో అప్పట్లో కోర్టు అంగీకరించింది. దీంతో అధికారంలో ఉన్న 5 ఏళ్లు జగన్ కోర్టుకు హాజరవ్వలేదు. అయితే 2012 నాటి అక్రమాస్తుల కేసు విచారణ వేగవంతం చేయాలని, ఈ కేసు విచారణ వెంటనే ముగించాలని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రోజువారీ విచారణ జరిపించి కేసులో తీర్పు ఇవ్వాలని కోరారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు విచారణను త్వరగా ముగించాలని హైదరాబాద్ సిబిఐ కోర్టును ఆదేశించింది. దీంతో జగన్ వ్యక్తిగతంగా హాజరవ్వాలని సిబిఐ కోర్టు సమన్లు జారీ చేసింది. అధికారం కోల్పోయిన నాటి నుంచి కుంటి సాకులతో జగన్ తప్పించుకుంటూనే ఉన్నారు. యూరప్ పర్యటన కోసం జగన్ కోర్టు అనుమతి కోరారు. ఈ అంశాన్ని సీరియస్గా తీసుకున్న సిబిఐ కోర్టు పర్యటన ముగించుకుని వచ్చిన తరువాత నవంబర్ 14వ తేదీన కోర్టుకు హాజరవ్వాలని ఆదేశించింది. మొదట్లో సరే అని చెప్పిన జగన్ 4 రోజుల క్రితం మరో పిటిషన్ దాఖలు చేశారు. తాను కోర్టుకు హాజరైతే భద్రతాపరమైన సమస్యలుంటాయని, ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సి ఉందని పిటిషన్లో పేర్కొన్నారు. తనకు వ్యక్తిగత హాజరు నుంచి కోర్టు మినహాయింపు ఇవ్వాలని, అవసరమైతే వీడియో కాన్ఫరెన్స్ విచారణకు హాజరవుతానని అన్నారు. తప్పదని కోర్టు ఆదేశిస్తే కోర్టుకు వచ్చేందుకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు కూడా. ఇక జగన్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన సిబిఐ కోర్టు దానిని కొట్టేసింది. దీంతో ఈ నెల 21న తాను కోర్టుకు హాజరవుతానంటూ సిబిఐ కోర్టుకు జగన్ సమాచారం ఇచ్చారు. కోర్టు ముందు హాజరయ్యేందుకు ఎలాంటి అభ్యంతరాలు లేవని, ఈ నెల 21న ఖచ్చితంగా హాజరవుతానని కోర్టులో మెమో దాఖలు చేశారు జగన్. దీంతో మాజీ ముఖ్యమంత్రి హోదాలో జగన్ కోర్టు మెట్లు ఎక్కనున్నారు.